హలో చెప్పు. ఏంటిది? ఆ, అవునా? ఆ, ఇల్లు కిరాయికి ఇచ్చిర్రా? ఎందుకు ఇచ్చిండ్రు? ఎవరు ఇమ్మన్నారు? అంత వాళ్ళ ఇష్టమే నడుతుందా? భూమి నాటేసిండ్రా? నారు పోసిండ్రా? నాటేస్తారటనా? భూమి లెక్కలు అక్కడనే ఉన్నాయి. ఇల్లు లెక్కలు తెగినాయి. ఇల్లు వాళ్ళదే సొంతం అయిపోయిందా? తల్లిగారికి నలుగురు పుట్టినప్పుడు 4 వాటాలు ఉండాలి. ఏదైనా వాళ్ళ ఇష్టమేనా? నన్ను ముంచి భూమి పంచుకున్నట్టు భూమి దొంగ సంతకాలు పెట్టించి నా పిల్లలు రాకముందు, నా మొగడు రాకముందు నా భూమి తీసుకున్నారు. భూమి తీసుకున్నారు, పట్ట వేసుకున్నారు. నన్ను గుంజుకోపోయి దొంగ సంతకాలు పెట్టించుకున్నారు. మా ఊళ్ళకి ఎవరికి తెలియకుండా నన్ను బెదిరించి భయపట్టి తిట్లు చీచి దీంతో నేను తిట్ల వాడుడాని నన్ను ఇల్లు భూమి దాని పేరు మీద పట్ట వేసేదాకా నా ఉచ్చలు ఉరువసీరు. 2 లక్షలకు 20 గుంటల భూమి దానికి ఇచ్చిరు. ఈ రోజులలో ఎవరన్నా ఇస్తారా? 20 లక్షలకు ఎకరం ఉన్నది భూమి. 2 లక్షలకు 6 లక్షలు వస్తాయని భూమి ఇచ్చిర్రు. అట్లా ఇప్పుడు ఇచ్చి 5-6 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇల్లు కిరాయికి ఇమ్మన్నోళ్ళు ఇచ్చిన విషయం కూడా మళ్ళీ అయ్యేదాకా చెప్పద్దా? ఎవరన్నా ఊళ్ళోళ్ళు తెలిసిన వాళ్ళు గిట్ల భూమికి విషయం అని చెప్తే తెలుస్తుంది మాకు. అది వరదాకా మాకు ఏ విషయం చెప్పలేదు. ఇంటి ఎద్దుల మనుషులం కాదా? పైసలు మీ దగ్గరనే పెట్టుకుంటారు. డబ్బులు ముసలోళ్ళే 2 లక్షలు డబ్బుల దగ్గర పెట్టుకున్నారు. ముసలోడు డబ్బుల కోసం అని వచ్చి చచ్చిండు. ముసలోడు చచ్చేదాకా మెంబడి పడ్డారు. ముసలికి దానికి మా అమ్మ కరుణార్చి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నా కూడా డబ్బులు తీసుకురండి అంటే 2 లక్షల రూపాయలు 2 లక్షలకు ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు రూపాయి ఇయ్యలే. 2 లక్షల దగ్గర పెట్టుకున్నారు. 2 లక్షల రూపాయలకు వడ్డీ ఇయ్యలే, అసలు ఇయ్యలే. 2 లక్షల దగ్గర పెట్టుకున్నారు. అది కరోనా వచ్చి చచ్చిపోతుంది అన్నా కూడా దానికి రూపాయి ఇయ్యలే. మళ్ళీ దాని బంగారం తాకడ పెట్టి దాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసినాక 2 రోజులకే దాని ప్రాణం పోయినాక 2 లక్షలు పోనీ. ఆ 2 లక్షలు మళ్ళీ మేమే మనిషికి 50,000 వేసి బంగారం తెచ్చుకొని మనిషికి 2 తులాలు తీసుకున్నప్పుడు మరి భూమి లెక్కలు దిగాలి కదా. 2 ఎకరాల భూమి ఉన్నది, మనిషి కింద తీసుకోవాలిగా. తీసుకున్నప్పుడు మరి దాని దగ్గర ఉన్న డబ్బులు పొత్తుల డబ్బులు రావాలి కదా. దాని దగ్గరనే పొత్తుల డబ్బులు రావాలి. ఇల్లు అమ్ముకోవాలి. 2 ఎకరాల భూమి పంచుకున్నప్పుడు భూమితో పాటు ఈ భూమి లెక్కలు దిగలే. మళ్ళీ ఇల్లు లెక్కలు ఎందుకు? ఇల్లు కిరాయికి ఇచ్చుకొని ఇక మీరే బతుకుతారా? ఇక మేమేమన్నా ఊనియ్య మనోళ్ళు అంటే మమ్మల్ని ముంచేదాకా తెలుస్తలేదు. దాని దగ్గర 2 లక్షలు పెట్టుకున్నది. ఇది ఇల్లులు కిరాయిలకు ఇచ్చుకుంటారు, నార్లు పోసుకుంటారు, నాటేసుకుంటారు. అది పట్ట వేసుకున్నది, రైతు బంధువు తీసుకున్నది. ఇక మేము ఏమన్నా పోనీయా? దీని దగ్గర పైసలు పెట్టుకోబట్టే దాని దగ్గర పైసలు పెట్టుకోబట్టే మధ్యలో అడిగితే అమాయకుల లెక్కున్న వాళ్ళని ముంచుతారు. దేవుడు అన్నాడు పైన ఉన్నోడు చూస్తాడు. మనకు కాకుండా మన పిల్లలకు తలుగుతాయి శాపాలు. ఒకళ్ళ ముంచుకొని ఎప్పుడూ తినద్దు తెలుసా? మనల్ని ముంచుకొని తిన్నోళ్ళు ఏనాడు బాగుపడరు. నన్ను ముంచుతారు, సర్వం నన్ను ముంచారు. దాని దగ్గర ఉన్న 2 లక్షలకు మరి వడ్డీ మన ఏం రాసిస్తుందో రాసి అని నా దగ్గర 2 లక్షలు నా బిడ్డ పెళ్ళికి 2 లక్షలు ఇచ్చి 2 లక్షలకు 6 లక్షలు అయినాయి అని తప్పులు లెక్కలు చెప్పి 6 లక్షలకు అరగుంట భూమి రాసుకున్నది. మరి ఇప్పుడు దాని దగ్గర ఉన్న 2 లక్షలకు కూడా మరి మాకు కూడా వడ్డీ ఇవ్వాలి కదా. వడ్డీ ఇవ్వకుండా మరి వడ్డీ దాని దగ్గరనే ఉంచుకుంటుంది, మళ్ళీ భూమి పట్ట చేసుకుంటుంది. అసలు ఇయ్యేది వడ్డీ ఇయ్యేది, ఆ పైసలను దగ్గర పెట్టుకుంటుంది. నా 2 లక్షల కిందికి అయితే భూమి పట్ట చేసుకున్నది. 20 లక్షల భూమి 6 లక్షలకు తీసుకున్నది. 6 లక్షలు అని దొంగ లెక్క చెప్పి మరి నేను ఇచ్చినట్టు చిట్టి తీసుకొత్తలేరు. మరి కాగితం ఇవ్వాలి కదా. నేను అప్పులు ఇచ్చిన కాగితం లేదు, ఏది లేదు. మళ్ళీ వాళ్ళకి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. మమ్మల్ని ముంచిన వాళ్ళు ఏం బాగుపడతారు? మొక్క ముంచడం మాకు చెప్పద్దా? ఏమనుకుంటారు అసలు ఏందో మరి. వీళ్ళ లెక్కలే తెలుస్తలేవు. నమ్మిన వాళ్ళ ముంచుతారు. మనోడు అనద్దు, మనలో ముంచేదాకా తెలుస్తలేదు. నన్ను అయితే ఆట ఆడిచ్చిర్రు. భూమి పట్ట వేసేదాకా ఆట ఆడిచ్చి ఎంబడివాడు తిట్టి సాపిచ్చి ఎంబడి పెట్టి నన్ను పావుల ముంచితే రూపాయి మునుగుతారు. అది అర్థమైతలేదు. శివుడు చూస్తాడు పైనుండి. అందరు బాబా భక్తులే, బాబాని నమ్ముకున్నోళ్ళే. బాబాలు నమ్ముకున్నోళ్ళు గిన్ని లంగమాటలు మాట్లాడద్దు, మోసాలు చేయొద్దు, ముంచద్దు తెలుసా? మనలో రూపాయి ముంచితే దేవుడు పైన 10 రూపాయలు ముంచుతాడు వాళ్ళని. అది గుర్తుంచుకొని బతకాలి మనుషులైనప్పుడు. ఎందుకు అడ్డగోలుగా మంది సొమ్ము తినుడు, మంది లాగుండు అనేసరికి మధ్యతారు. నోరు ఉంది కానీ ఒర్రద్దు. నోరు ఉన్నదంటే నోరు నలుగురు మెచ్చాలి. 10 మందిలకు వచ్చినప్పుడల్లా నలుగురితో చీ అనిపించుకున్నాడు, తూ అనిపించుకున్నాడు, తిట్ల పడుడు, దెబ్బల పడుడు, కొట్ల పడుడు. ఇదేనా రీతి? మంచిగా మాట్లాడుకోరాదా? ఎప్పుడు పెద్ద మనుషులు వచ్చినా తన్నుకున్నాడు, శవాలు చచ్చిపోతే ఆడ చచ్చిపోయినాడ లోళ్ళు పెట్టుకున్నాడు, గొడవలు పెట్టుకున్నాడు. ఎప్పుడు పంచాయతీలో నచ్చినప్పుడల్లా గొడవైనాయి. ఎన్నడూ చక్కగా ఉండదు. ఇప్పుడు ఎట్లా డైరెక్ట్ భూమి చేసుకుంటారు, నారు పోసుకుంటారు, ఇండ్లు కిరాయిలకు ఇచ్చుకుంటారు. ఇది పద్ధతి బరాబరే ఉన్నదా మీ దగ్గర?